మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఉగాది మహోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైల క్షేత్రానికి కాలినడకన వచ్చే వేలాది మంది భక్తులకు ఇక వెంకటరెడ్డి ఆధ్వర్యంలో శ్రీశైలం శివసేవ సమితి ఆపద్ బాంధవుడిలా నిలుస్తుంది. ఎంతో కఠినమైన నల్లమల్ల అటవీ మార్గంలో కనీస వసతులు లేని పచ్చెదురువు చెంచు గూడెం వద్ద వీరు ఏర్పాటు చేసే ఉచిత వైద్య శిబిరం భక్తులకు కొండంత అండగా మారుతుంది. ప్రతి ఏటా శివరాత్రి మరియు ఉగాది పర్వదినాల సందర్భంగా 2 పయ్యరాలు కూడా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. సరైన రోడ్డు మార్గం కూడా లేని ఈ ప్రాంతానికి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడానికి 2 రోజుల ముందే వెంకటరెడ్డి తన మిత్ర బృందం అనుచరులతో చేరుకుంటారు. భక్తుల కోసం అక్కడ భారీ షెడ్ ను నిర్మించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. శ్రీశైల శివసేవా సమితి అధ్యక్షుడిని మేము మా మిత్ర బృందంతో కలిసి 20 సంవత్సరాల నుంచి కూడా ఈ మెడికల్ క్యాంపు అలానే అన్నాన్ని కూడా వచ్చే భక్తులకు చేస్తాము. మెడికల్ క్యాంపులో అనేక మంది ఫ్రీగా డాక్టర్స్ 20 మంది 30 మంది ఒక్కొక్క షిఫ్ట్కి పనిచేస్తూ వందలాది మంది వచ్చి ఇక్కడ వాళ్ళ ఫ్రీ సర్వీస్ చేస్తారు. వాళ్ళ వ్యక్తిగత ఖర్చులతో వస్తారు. వాళ్ళ ఊళ్ళ నుంచి వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి కర్నూలు నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా మెడికల్ స్టూడెంట్స్ కూడా వచ్చి ఇక్కడ వీళ్ళందరూ పనిచేస్తున్నారు. పనిచేసి వచ్చే భక్తుల యొక్క ఇబ్బందులను వాళ్ళకున్న బాధల్ని నొప్పుల్ని తగ్గించడానికి శాయశక్తిగా కృషి చేసి ఇక్కడ నుంచి శివుడిని దర్శించుకోవడానికి వాళ్ళకు అనుకూలంగా తయారు చేసి వీళ్ళు బాధ్యతాయుతంగా వాళ్ళను ట్యాబ్లెట్స్ మసాజులు డ్రెస్సింగ్ ఇవన్నీ చేస్తూ వాళ్ళు శివుని దర్శనార్థం ఇక్కడ నుంచి వాళ్ళు నడచలేకపోయినా నడిపించే ఇంజక్షన్ వేసి వాళ్ళకి అక్కడికి నడిపించి వాళ్ళకు శివుని దర్శనం కోసం అందరూ కూడా కష్టపడుతూ ఉంటారు. అలాగే చాలామంది మిత్రులు ఫ్రీ సర్వీస్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నాం మనం. మా వంట మాస్టర్లు కూడా వేల మందికి రోజుకు వచ్చి 15 నుంచి 20,000 మందికి వంట చేస్తారు. 100 కిలోల గిన్నెలు కూడా అండాలు దించుతారు. అట్లానే ఫ్రీగానే అనేక మంది లేడీస్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి మనకు సర్వీస్ చేస్తుంటారు. మొత్తము చూడండి ఒకసారి. ప్లేట్లు కడగడం, అన్నం పెట్టడం ఇవన్నీ కూడా ఇక్కడ కూడా మసాజ్ చేస్తారు. కాళ్ళు తీసుకుంటారు. వైబ్రేషన్ మిషన్స్ కాడ కూడా అనేక మంది పనిచేస్తుంటారు. ఇది రాత్రిపూట ఇంకా తాకిడి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చల్లబొద్దునని వేల మంది నడిచి వస్తుంటారు. కారణం ఏంటంటే ఇది పూర్వం నుంచి కూడా త్రేతాయుగము ద్వాపరయుగం నుంచి కూడా పాండవులు అలానే శ్రీరాముడు కూడా ఈ మార్గం గుండా వచ్చి శివాజీ కూడా ఈ మార్గం శివుని దర్శించుకొని ఇక్కడ శివాజీ కోటను అవుదండి. శివాజీ గోపురాన్ని కూడా కట్టారు. రెడ్డి రాజుల మండపాలు ఉన్నాయి. అట్లానే శ్రీకృష్ణదేవరాయలు కూడా ఇక్కడ చాలా సేవలు చేసిన చరిత్ర కలిగిన శ్రీశైల దేవస్థానం. ఎందుకంటే ఈ భక్తులు కూడా వాళ్ళ యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ అటవీ మార్గం కూడా నడిచిపోయి శివుడిని దర్శించుకుంటే మేము చేసిన పాపాలు పోతాయి, మాకు మోక్షం ప్రసాదించబడుతుంది, మరో జన్మ ఉండదు అనే భావంతో ఈ మార్గం కూడా పోయి శివుడిని దర్శించుకుంటారు. ఆ భీముడుకులను కూడా కిలోమీటర్లు అప్పుడెక్కి ఈ దాదాపు 1000 కిలోమీటర్ల నుంచి నడిచి వచ్చి ఈ దర్శన భాగ్యాన్ని శ్రీ దేవుడి యొక్క దర్శనం చేసుకొని వాళ్ళు పాపాలను మోక్ష మార్గాన్ని పాపాలను పోగొట్టుకుంటారు. అట్లాంటి రస్తాలో మేము మధ్యలో ఉండి సేవ చేయడం కూడా మాకు శివుడు ఇచ్చిన భాగ్యమని మేము మా మిత్రబృందం భావిస్తున్నాం.